శ్రీమాత్రే నమః. మీకు ఎప్పుడైనా రాత్రి 3 గంటల సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుందా? అలారం పెట్టుకోకపోయినా, ఎలాంటి శబ్దం లేకపోయినా సరిగ్గా అదే సమయంలో కళ్ళు తెరుచుకుంటున్నారా? అప్పుడు మీ మనసులో ఇది యాదృచ్ఛికమా లేదా దేవుడు నాకేదైనా ఇస్తున్న సంకేతమా అని ప్రశ్న వచ్చిందా? ప్రతిరోజు రాత్రి 3 గంటలకు మెలకువ రావడం వెనుక ఆధ్యాత్మికంగా చెప్పబడే కొన్ని విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తానికి ముందు సమయం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్త సమయం అంటారు. ఈ సమయంలో ప్రకృతిలో దివ్య శక్తులు ఎక్కువగా ఉంటాయి. రాత్రి 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య కాలం మనసు ప్రశాంతంగా ఉండే సమయం. ఈ సమయంలో మెలకువ రావడం ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంకేతంగా భావిస్తాం. భక్తి గ్రంథాల్లో ఒక నమ్మకం ఉంది. ఎవరైనా భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తే ఉంటే వారి మనస్సు పవిత్రంగా మారినప్పుడు దేవుడి కృప వల్ల ప్రత్యేక సమయంలో మెలకువ వస్తుంది. అయితే దీన్ని అక్షరాల దేవుడు వచ్చి లేపాడు అని కాకుండా దేవుడి స్పందనకు అనుకూలమైన సమయంగా భావించాలి. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి 3 గంటల సమయంలో చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది. వాహనాల శబ్దం, ఏ ఇతర అంతరాయాలు ఉండవు. అందువల్ల మనస్సు సహజంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో జపం, ధ్యానం లేదా ప్రార్థన చేస్తే మన ఏకాగ్రత పెరుగుతుంది. పదే పదే 3 గంటలకే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తే ఒక్కసారే కాదు, తరచూ 3 గంటల సమయంలో మెలకువ వస్తుంటే దాన్ని ఆధ్యాత్మిక అవకాశం అంటారు. ఈ సమయంలో ఫోన్ అటువంటివేమి చూడకుండా కొన్ని నిమిషాలు దేవుని నామస్మరణ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అని మీ ఇష్టదేవత మంత్రాన్ని జపించండి. అలా చేస్తే మనసు శాంతి కలుగుతుంది. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు మనస్సును దేవుడిపై నిలిపినవారు ఆధ్యాత్మికంగా తర్వాత ఎదుగుతారని చెప్పారు. అలాగే అనేక మంది ఋషులు, మహానుభావులు బ్రహ్మముహూర్త సమయంలోని ధ్యానం, జపం చేస్తారు. అందుకే ఈ సమయం పవిత్రమైనది. కొంతమంది రాత్రి 3 గంటలకు అదే బ్రహ్మముహూర్తం సమయంలో మెలకువ వస్తే దయ్యాలు, చెడు శక్తులు వంటి విషయాలు ఊహించారని భయపడుతుంటారు. కానీ శాస్త్రాలు భయాన్ని ప్రోత్సహించవు. భక్తి ఉన్న చోటే భయం ఉండదు. అందువల్ల మెలకువ వచ్చినప్పుడు భయపడకుండా దేవుడి నామస్మరణ చేయండి. రాత్రి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తే స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని దేవుడి ముందు ఒక దీపం వెలిగించి జపం చేయండి. 11 సార్లు ఓంకార మంత్రాన్ని జపించండి. 5 నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతత లభిస్తుంది. బ్రహ్మముహూర్తం అదే రాత్రి 3 గంటల సమయంలో అకస్మాత్తుగా మెలకడం రావటం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఓం నమః శివాయ.